హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. దాంట్లోనూ ఇది వచ్చేసి నాటుకోడి మాంసంతో నేనైతే పికిల్ అయితే తయారు చేశానండి. ఇది పందెపు పుంజ మాంసం అండి. చాలా టేస్టీ అయితే ఉంటుందండి. చాలా ఈజీగా మనమైతే మన ఇంట్లోనే ఈ పికిల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి కోసం ముందుగా మనం మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం లవంగాలు, యాలకులు, జావిత్రి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, ధనియాలు అయితే మనం ఇక్కడైతే ఈ మసాలా సరుకులను అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. వీటన్నిటినీ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ మాత్రం ఏమాత్రం వేయకూడదండి. ఆయిల్ ఏమీ లేకుండానే వీటినైతే మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా దాల్చిన చెక్క అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. దాల్చిన చెక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మీకు చూపించిన మసాలా సరుకుల్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇంట్లో తయారు చేసిన మసాలా పొడిని గనుక ఈ పచ్చళ్ళలో వాడినట్టయితే టేస్ట్ ఇంకొంచెం అధికంగా అయితే ఉంటుందండి. ఒకవేళ మేము ఇంత ప్రాసెస్ చేయలేము అని మీరు గనక అనుకుంటే గనక దీని బదులు అయితే చికెన్ మసాలా పొడి మనకి దొరుకుతుంది కదండి, అది కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. కానీ దానికన్నా కూడా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పికిల్లో అయితే కలుపుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిక్సీ జార్ మూత తీయంగానే వాసన అయితే చాలా బాగా వస్తుందండి. చాలా బాగుందండి స్మెల్ అయితే. ఆ తర్వాత మసాలా పొడినైతే పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చేసేది పచ్చడి కదండి, అందుకోసం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దానికోసం ఒక 1/2 కిలో వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ హీట్ అయిన ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ స్కిన్లెస్ అలాగే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. పికిల్కి స్కిన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుందండి. ఇది నాటుకోడి మాంసం అని అయితే చెప్పాను కదండి. ఫ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ వరకు టైం అయితే తీసుకుంటుందండి. అందుకోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. నాకు టైం లేదు, మేము ఇంతసేపు ఫ్రై చేయలేము అని ఎవరైనా అనుకుంటే గనక ప్రెషర్ కుక్కర్లో చికెన్ అయితే వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసి ఒక 5 విజిల్స్ అయితే కొంచెం వాటర్ పోసుకోనండి. ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. అలా వచ్చిన తర్వాత ఆ చికెన్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఎలా లేదు మేము ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాం అనుకుంటే కనుక ఇలా ఆయిల్లో చికెన్ కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుతూ ఫ్రై అవనివ్వాలండి. చికెన్లోని వాటర్ పోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి.
చికెన్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందని చెప్పాను కదండి. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలానైతే తయారు చేసుకుందామండి. ఇందాక పొడి మసాలాని తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్నైతే రెడీ చేసుకుందాం. పచ్చడికి నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే కన్నా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న పేస్ట్ వేస్తే పచ్చడికైతే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. దానికోసం కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయనైతే మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఏమాత్రం కూడా వాటర్ అనేవే కనిపించడం లేదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు కావలసి వస్తే ఈ చికెన్ని సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మిగిలిన ఆయిల్లో అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఈ చికెన్ని ఈ బాండీలోనే ఉంచేసి అందులోనే పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇందులో యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మనం చికెన్ వేసాక కంటిన్యూగా కలపకపోయినా సరే ఆయిల్ ఎక్కువ ఉండడం బట్టి చికెన్ అయితే అడుగు మాడకుండా అయితే ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మాత్రం కంటిన్యూగా అయితే కలుపుతూనే ఉండాలండి. లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం బాండీకే పట్టేసి మాడు వాసన అయితే వచ్చి పచ్చడి దగ్గర టేస్ట్ అయితే ఉండదండి. చూస్తున్నారు కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా చేయడం వల్ల చికెన్ కూడా పేస్ట్ అనేది బాగా పడుతుందండి. ఒకవేళ మీరు చికెన్ని సపరేట్గా బౌల్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మాత్రమే ఫ్రై చేసినట్టయితే గనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ని మళ్ళీ ఇదే బాండీలో వేసి ఫ్రై చేయనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కేజీ చికెన్కి వచ్చి ఒక 50 గ్రాముల కారప్పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. లేదు మేము కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ, స్పైసీ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఈ పికిల్కి వచ్చి ఒక 50 గ్రాముల కారప్పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ కారంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్కి బాగా పట్టేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ పెట్టుకున్న మసాలా పొడి 2 స్పూన్స్ అయితే ఈ పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పొడిని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందండి. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు సాల్ట్ని యాడ్ చేసాం కదండి. అందుకునని చూసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పికిల్ని మొత్తం చల్లారనివ్వాలండి. ఈ పచ్చడి చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల జ్యూస్ని అయితే ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ లేకపోతే గనక నిమ్మప్పు అని మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి. ఆ నిమ్మప్పు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. కానీ నిమ్మప్పు వేసుకునే కన్నా ఇలా లెమన్ జ్యూస్ వేసుకుంటేనే మన హెల్త్కి మంచిది. అలాగే కొంచెం టేస్టు నాకైతే గనక ఇదే బాగుంటుంది, లెమన్ జ్యూస్ వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుందండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్నైతే వాడుకోండి. నేను లెమన్ జ్యూస్ పిండుతుంటుంటే లెమన్ గింజ వచ్చి పచ్చడిలో పడిందండి. దాన్ని తీసేస్తున్నాను. దాన్ని తీసేసిన తర్వాత మొత్తం లెమన్ జ్యూస్ పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నానండి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత ఒక్కసారి కలుపుకొని ఆయిల్ కానీ సాల్ట్ కానీ అలాగే లెమన్ జ్యూస్ కానీ ఏమన్నా తక్కువైనట్టు అనిపిస్తే ఒకసారి కలుపుకొని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకొని మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ వాడడం వల్ల బయట ఉంటే పచ్చడి పాడయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎప్పుడు మనం తినాలనిపించినా సరే ఇప్పుడే పెట్టుకున్నామా అన్నంత ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఓకేనండి, చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ పికిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.